జీవితంలో ఏమైంది అని అడిగేవాళ్ళు మరియు ఏమీ కాదులే అని చెప్పేవాళ్ళు ఒక్కరైనా ఉండాలి. జీవితంలో పరిచయమైన వాళ్ళందరికీ రుణపడి ఉండాలి. ఎందుకు అంటే కొందరు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు, మరికొందరు ఎలా బ్రతకకూడదో నేర్పిస్తారు. జీవితంలో గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించేవారు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు కూడా ఉన్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు మనతో ఎంతమంది ఉన్నారని. మనసుకి హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసుకు నొచ్చుకునే మాట్లాడేవారు మరికొందరు అయితే, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు అయితే, అందరికీ మధ్య సాగే జీవన ప్రయాణమే ఈ జీవితం. ఈ రోజుల్లో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, పక్షిలా ఎగరగలుగుతున్నాడు, చిరుతలా పరిగెత్తుతున్నాడు కూడా. కానీ మనిషిలా బ్రతకడమే మర్చిపోతున్నాడు. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు, తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు. రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే జీవితమే కాలం. మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాట వల్ల బాధపడ్డవారు మన్నిస్తారేమో కానీ ఎప్పటికీ ఆ మాట మాత్రం మర్చిపోరు. ఒక వస్తువుని కొత్తలో బాగా చూసుకొని బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తావు. దురదృష్టం ఏమిటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. జీవితం కొందరికి వరము, మరికొందరికి శాపము, ఇంకొందరికి ఒక యుద్ధం. ఏది ఏమైనా ముందుకు సాగవలసిందే. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితో పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ఇష్టమైన మనతో మాట్లాడాలి అనుకున్న వారికి సమయం ఉంటుంది, మాట్లాడడం ఇష్టం లేని వారికి కారణం ఉంటుంది. జీవితంలో కొన్ని బంధాలు మంచి నీటిలా స్వచ్ఛంగా ఉంటాయి. వాటికి రంగు, రుచి, రూపం ఉండకపోయినా జీవితానికి ఎంతో అంతో విలువైనవి. నిప్పు నిజము, అబద్ధం అప్పు. ఒకటి కాల్చివేస్తుంది, ఇంకొకటి కూల్చివేస్తుంది. జాగ్రత్త. నీ గురించి నీకు తెలియాలంటే ఒంటరిగా వెళ్ళు. సమాజం గురించి తెలియాలి అంటే డబ్బు లేకుండా వెళ్ళు. నీరు సముద్రంలో ఉన్నప్పటికీ, కాల్వలో ఉన్నప్పటికీ ఒకే రుచి